నమస్కారం అండి. షేక్ బాజీ గారు, ఎస్ ఎస్ చెప్పండి. షేక్ బాజీ గారు, మహాత్మా గాంధీ హత్య జరిగినప్పటి నుంచి చూసుకుంటే బాబ్రీ మసీదు కానీ హత్య తర్వాత కానీ ఒక 3 సార్లు ఆర్ఎస్ఎస్ను నిషేధించారు. అండ్ అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటివరకు కూడా మీరు కాంగ్రెస్ హయాంలో నుంచి కూడా చూసుకుంటే ఇప్పటివరకు కూడా ఇంకా మేము ఆర్ఎస్ఎస్ను నిషేధిస్తామని అంటున్నారు. ఒక 3 months బ్యాక్ కూడా ప్రియాంక ఖర్గే కూడా ఇదే మాట మాట్లాడారు. మేము కనుక మళ్ళీ యూపీ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ను నిషేధిస్తాము అని. సరే, ఒక్కసారి మనం నెహ్రూ దగ్గరికి వెళ్దాం. అసలు నెహ్రూ ఆర్ఎస్ఎస్కు ఉన్న విభేదాలేంటి, ఏ ఏ అంశాల్లో విభేదాలు వచ్చాయి? ఎందుకంటే నెహ్రూకి ముస్లింలు భారతదేశంలో ఉండాలని, ఆర్ఎస్ఎస్కు ఉండొద్దని, ఒకవేళ ఉంటే గనక భారతీయ సంస్కృతి మరియు రాజ్యాంగాన్ని స్వీకరించే బాధ్యత వారిపై ఉండాలని అప్పుడు ఆర్ఎస్ఎస్ భావించిందని మాట్లాడారు. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్న విభేదాలేంటి? ముందుగా మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న పెద్దలు రామ్మోహన్ రావు గారికి, ఆంజనేయ రెడ్డి గారికి, మన ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి, నమస్కారం. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజాస్వామ్యబద్ధంగా మరి ఎన్నికైన ప్రభుత్వం ఒక సంస్థని కానీ ఒక వ్యక్తిని కానీ నిషేధించారు అంటే దానికి ఊరికే ఏదో ఒక సిల్లి కారణాలతోటి నిషేధించరండి. దానికి బలమైన కారణాలు ఉంటే ఒక సంస్థను కానీ ఒక వ్యక్తిని కానీ ఎక్స్ట్రీమిస్టుల్ని, అతి తీవ్రవాదుల్ని మాత్రమే ప్రభుత్వాలు నిషేధిస్తాయి. సమాజంలో పనికిరారు వీళ్ళు, సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తారు అనే దృక్పథంతో ఆ వ్యక్తులను అరెస్ట్ చేయడం కానివ్వండి, సంస్థలను నిషేధించడం కానీ జరుగుతుంది. ఏ గవర్నమెంట్ అయినా కానీ పరిపాటి. మరి 3 సార్లు ఈ దేశంలో ఉన్న అతిపెద్ద సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ నిషేధించారు అంటే దానికి బలమైన కారణాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ అన్నది ఒక సాధారణమైన సంస్థ కాదు. జనజీవన స్రవంతిలో ఆ ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశంలో, లౌకిక దేశమైన ఈ దేశంలో మరి ప్రజల్లో విచ్ఛిన్నం, అట్లాగే ఒక వేర్పాటువాదాన్ని ప్రజల్లో ఒక అనేకతని క్రియేట్ చేస్తున్న ఉద్దేశంతోనే నిషేధానికి గురవుతుందనేది నిర్వివాదాంశం, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానమ్మా, మన గురజాడ గారు చెప్పారు, దేశం అంటే మనుషులే, దేశం అంటే మట్టి కాదై, దేశం అంటే మనుషులు అంటే ఈ దేశంలో మరి ఆర్ఎస్ఎస్ పుట్టక ముందు నుంచే క్రైస్తవులు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, జైనులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, రకరకాల మతాలు, రకరకాల కులాల యొక్క సమాహారం భారతదేశం. ఇలాంటి దేశంలో 1925 తర్వాత పుట్టిన ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో కొన్ని వర్గాలని ఉండకూడదనో నిషేధించాలనో లేకపోతే వాళ్ళ పట్ల వివక్షతను ఎలా చూపుతుంది? ఉండకూడదని ఆర్ఎస్ఎస్ ఏం చెప్పలేదు కదా, ఆర్ఎస్ఎస్ ఏమీ చెప్పలేదు. నెహ్రూ ఉండాలి అని కోరుకున్నారు, ఆర్ఎస్ఎస్ అలా ఏం చెప్పలేదు కదా. అంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని, ఆ రాజ్యాంగాన్ని స్వీకరించే బాధ్యత వాళ్ళు కూడా తీసుకోవాలి, వారిపై కూడా ఉండాలని చెప్పింది ఆర్ఎస్ఎస్. ఎప్పుడు వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పలేదు కదా. అలాంటి రాజ్యాంగం పట్ల కానీ ఈ దేశం యొక్క సార్వభౌమాధిక పట్ల కానీ అంత ప్రేమ ఉన్న ఆర్ఎస్ఎస్ మరి దేశ యావత్తు వీధి కూడా పిల్లల నుంచి వృద్ధుల వరకు పోరాటం, భారత స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో ఎందుకు భాగస్వామ్యం కాలేకపోయింది? ఎందుకు స్వాతంత్ర పోరాటంలో వాళ్ళు ఇంత పెద్ద సైన్యము, ఇంత శక్తివంతమైన భావజాలము, క్రమశిక్షణ, నైపుణ్యాలు ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎందుకు దూరంగా ఉన్నారు స్వాతంత్ర సంగ్రామానికి? ఒకటి. రెండోది, క్విట్ ఇండియా ఉద్యమాలు కానివ్వండి, మరి నెహ్రూ గారు, గాంధీ గారు, పటేల్ గారు వీళ్ళందరూ ఐకమత్యంగా ముగ్గురు త్రిమూర్తుల్లాగా మరి జరుపుతున్న పోరాటంలో కానివ్వండి, ఎప్పుడు కూడా భాగస్వాములు ఎందుకు కాలేకపోయింది? పైపెచ్చు బ్రిటిష్ యొక్క కొన్ని సందర్భాల్లో మరి క్లియర్ కట్ గా ఎవిడెన్సెస్ సహా బయటకు వచ్చినాయి. ఈ మధ్యకాలంలో సావర్కర్ అనే వ్యక్తి బ్రిటిష్ వాళ్ళ యొక్క గవర్నమెంట్ ని సాగిలపడి క్షమాపేక్ష కోరుతూ ఉత్తరాలు రాసిన సందర్భాలు కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి ఏంటంటే ఎందుకు ఆర్ఎస్ఎస్ ఆ రోజుల్లో, ఇవాళ శక్తివంతంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, సంతోషం, నేను కూడా అభినందిస్తా ఉన్నాను. ఒక సంస్థ 100 ఏళ్ల పాటు క్రమశిక్షణగా ఎదగటము, ప్రత్యేక సైన్యాన్ని, కానీ నేనేమంటానంటే దేశం యొక్క సమైక్యతకి, పటిష్టతకి, అభివృద్ధికి ఈ బలాన్ని ఉపయోగిస్తే సంతోషం, ఎవరు కాదంటారు. కానీ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఆర్ఎస్ఎస్ కుట్రలు పన్నుతూ ఇవాటికి కూడా బీజేపీ, ఇందాక క్వశ్చన్ వేశారు, బీజేపీ యొక్క తోక ఆర్ఎస్ఎస్ తోక బీజేపీ. ఆర్ఎస్ఎస్ అనుమతి లేకుండా బీజేపీ ఏ నిర్ణయం తీసుకోలేదు ఈ దేశంలో పరిపాలనలో కానివ్వండి. ఈవెన్ ఇవాళ చెప్తున్నా వినండి, ఇవాళ ఆర్ఎస్ఎస్
పిల్లల పాఠ్య పుస్తకాల్లో ఏ పాఠాలు ఉండాలని కూడా నిర్ధారించేది ఆర్ఎస్ఎస్ ఇవాళ. అలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో మన జీవితాలు మన ఇండియాలో సాగుతా ఉన్నాయి. ఇంతకంటే ఉంటది. నేను ఇంకొకటి కూడా చెప్తున్నా. గత జూన్ లో మరి ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ ఏం మాట్లాడాడు? రాజ్యాంగాన్ని మార్చాలి. అసలు ముందు నుంచి కూడా ఈ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తా ఉంది ఆర్ఎస్ఎస్. రాజ్యాంగం ప్రియంబుల్లో సెక్యులరిజం, సోషలిజం పదాలు తీసేయాలి, అమెండ్ చేయాలి, రాజ్యాంగాన్ని పూర్తిగా మళ్ళీ రీరైట్ చేయాలి అనే ఒక భావజాలాన్ని ఆర్ఎస్ఎస్ బలంగా బీజేపీ ద్వారా ప్రయోగించి బీజేపీ ద్వారా అమలు జరపాలని చూస్తుంది. నిజం కాదా చెప్పండి? అట్లాగే మరి ఎందుకు ఈ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తుంది? అంబేద్కర్ భావజాలాన్ని ఎందుకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తా ఉంది? మరి అట్లాగే ఈ దేశంలో దళితుల్ని, ముస్లింస్ ని, క్రిస్టియన్స్ ని, ఇతర మైనారిటీ వర్గాల పట్ల ఎందుకు వ్యతిరేక వివక్ష భావన ఆర్ఎస్ఎస్ కి? ఏం కోరుకుంటుంది ఆర్ఎస్ఎస్? 100 సంవత్సరాలు కాదు కదమ్మా, మళ్ళీ ఇంకొక 100 సంవత్సరాలు వచ్చినా గానీ ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో ఉన్న ఈ జాతులు ఎవరైతే ఉన్నారో వ్యతిరేకించే జాతులను ఏమీ చేయలేదు, ఈ దేశం నుంచి విడగొట్టలేదు, ఈ రాజ్యాంగాన్ని ఏమి చేయలేదు, అట్లా ఈ ప్రజాస్వామ్యాన్ని ఇచ్చేయలేదు. ఇది మాత్రం నిజం. కాకపోతే బీజేపీని అధికారంలో ఎక్కించడమే ప్రధానమైన ఎజెండాగా ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని అందరికీ ఎరిగిన నిజం. ఇవాళ కూడా బీజేపీ ఎవరైతే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారో ఇవాళకి కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ఎలక్షన్స్ కి ముందుకు వెళ్లి, ఎలక్షన్ ముందు గ్రామాల్లో, నగరాల్లో, పట్టణాల్లోకి వెళ్లి బీజేపీ గెలుపు కోసం కృషి చేస్తా ఉన్నారు. మరో అడుగు ముందుకేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ యొక్క ఓటర్లను కూడా మరి లిస్టుల్లోంచి తీసేసే కార్యక్రమాన్ని కూడా వీళ్ళు ప్రోత్సహిస్తా ఉన్నారు. ఇది న్యాయమా? ఇది ప్రజాస్వామ్యమా? చెప్పండి. ఈ దేశం లౌకిక దేశం. అందరూ బతకాలి, అందరూ ఉండాలి, అందరూ సమభావన కావాలి. సమభావనకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. నిజం కాదా చెప్పండి? కాబట్టి ఏంటంటే ఆర్ఎస్ఎస్ మరి రామ్మోహన్ రావు గారి పెద్దలు, విఘ్నులు, వారికి అన్ని తెలుసు, అయినా కానీ వారు ఆర్ఎస్ఎస్ గురించి శ్లాఘిస్తున్నారు ఆ డెవలప్మెంట్ మీద. కానీ ఆర్ఎస్ఎస్ చేసే తప్పుల గురించి ఎందుకు మాట్లాడరు? ఆర్ఎస్ఎస్ ముసుగు వేసుకున్న ఒక తీవ్రవాద సంస్థగా పనిచేస్తున్నప్పుడు దాన్ని ఎందుకు విమర్శించరు? ఆ లోటుపాట్లు ఏం కనిపించట్లేదా చెప్పండి? ఈ దేశంలో మరి లౌకికవాదం అవసరం లేదా? హిందువుల యొక్క సంరక్షణ ఎవరిస్తారు? మెజారిటీ ఉన్న హిందువులకి ఎవరితో తెట్టుందండి? ఎవరు రక్షించక్కర్లా? ఇవాళ ఈ దేశంలో ఉన్నది మెజారిటీ. ఇప్పుడు షేక్ బాజీ గారు బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఒక తోక అన్న కోణంలోనే మీరు ఆలోచిస్తున్నారు. విచ్ఛిన్నం చేస్తూ ఈ దేశ యొక్క సమగ్రతకి భంగం కలిగించే విధంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. మేమేమంటున్నామంటే మేము కూడా కీర్తిస్తాం ఆర్ఎస్ఎస్ యొక్క శక్తిని, క్రమశిక్షణని. ఎప్పుడు మీరు అందరినీ సమానంగా చూడండి, ఒక వర్గం పట్ల వివక్షత మానండి, ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవించండి, అట్లాగే ఈ దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించండి. తప్పకుండా మిమ్మల్ని ప్రజలు, మిగతా వర్గాల ప్రజలు కూడా గౌరవిస్తారు. ఈ దేశంలో ఉన్న మనుషులందరూ గౌరవిస్తారు. సరే షేక్ బాజీ గారు 1 మినిట్. దేశాన్ని విచ్ఛిన్నం చేసే షేక్ బాజీ గారు ఎవరు హర్షించరు, మేధావులు హర్షించరు, సామాన్యులు హర్షించరు. షేక్ బాజీ గారు, ఇప్పుడు బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఒక తోక అన్న కోణంలో మీకు ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఏమీ నచ్చట్లేదా? ఎందుకంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కి వచ్చింది కూడా మీ కాంగ్రెస్ వ్యక్తే కదా, హెగ్డే వారు కూడా మీ కాంగ్రెస్ భావజాలాలతో వచ్చిన వ్యక్తే కదా. ఆర్ఎస్ఎస్ ను స్థాపించి ఇవాళ ఈ 100 ఏళ్లు పూర్తి చేసుకునేలా చేశారు. ఇంతమందికి ఆర్ఎస్ఎస్ భావజాలాలు నచ్చినప్పుడు కాంగ్రెస్ కి మాత్రమే ఎందుకు నచ్చట్లేదు? అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎందుకు నిషేధిస్తుంది ఆర్ఎస్ఎస్ ని? ఆర్ఎస్ఎస్ భావజాలంలో మీకు కనిపించిన లోపాలు ఏంటి? పోనీ చెప్పండి. అదేనమ్మా, ఇప్పుడు దాకా నేను మాట్లాడుతుంది అదే కదా. ఏంటంటే ఆర్ఎస్ఎస్ యొక్క స్థాపించిన వ్యక్తి కాంగ్రెస్ నుంచి వచ్చిన మాట వాస్తవం. అంటే మరి మీ భావజాలాలు నచ్చక ఆయన బయటకు వచ్చి అది స్థాపించాడా? పోనీ మీవి నచ్చలేదా? కాంగ్రెస్ భావజాలాలు ఆయనకు నచ్చక ఇంకొక ఆర్ఎస్ఎస్ ను స్థాపించారా? ఎందుకు మరి మీ దాంట్లోనే ఉండొచ్చు కదా? ఇప్పుడు అనేక అంశాలు ఉంటాయి, ముడిపడి ఉంటాయేమో. ఒక వ్యక్తి కానీ ఒక సంస్థలో పనిచేస్తూ బయటకు రావడానికి అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. ఆ రోజుల్లో ఆయన ఏదైతే ఇదే బేసిస్. కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ, సెక్యులర్ పార్టీ, అందరినీ సమాన దృష్టితో చూసే పార్టీ. అది నచ్చలేదు వాళ్ళకి. హిందుత్వ ఎజెండాతోటి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కేవలం హిందుత్వ ఎజెండాతోటే ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చవు వాళ్ళకి. నేనేమంటానంటే భారతీయ జనతా పార్టీలో పనిచేసిన వాళ్ళు, ఇవాళ ఉన్న అగ్రనాయకులు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే చాలా మంది. పార్టీలు వేరు, కానీ భావజాలాన్ని ఇవాళ మనం ఎక్కడ ఉంటున్నాం? ఈ దేశం పరిస్థితి ఏంటి?
ఇవాళ నేను ఒకటే అడుగుతున్నాను, ఆర్ఎస్ఎస్ ఏదో సాధించింది చేసింది అంటున్నారు. ఆర్ఎస్ఎస్ స్థాపించిన ఈ 100 ఏళ్ల కాలంలో ఈ దేశ అభ్యున్నతి కోసం, ఈ దేశ ప్రగతి కోసం ఏం చేసిందో ఉదాహరణలు 2 చెప్పండి. ఆంజనేయ రెడ్డి గారు చెప్పాలండి 2 ఎగ్జాంపుల్స్. ఈ దేశ నిర్మాణంలో ఏం చేసిందో 2 ఎగ్జాంపుల్స్. సరే రామ్మోహన్ గారు, స్వాతంత్రానంతరం భారతదేశ జాతి నిర్మాణంలో ఏ పాత్ర పోషించిందో చెప్పమనండి, 2 ఎగ్జాంపుల్ చెప్పమనండి. సరే రామ్మోహన్ గారు ఏమంటారు షేక్ బాజీ గారు చేసిన కామెంట్స్ పైన? అంటే అదే